ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే. హల్లెలూయా. ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇరుకు ద్వారమును ప్రవేశించడం అంటే ఈ యొక్క కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు మార్గంలో క్రైస్తవత్వంలో మనం వెళ్ళటం అనేది ఒక ఇరుకు సందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్టంట. ఇరుకు సందులో కనుక ఒక మనిషి గబగబా నడవగలడా అండి? పరిగెత్తగలడా? అటు ఇటు తిరుగుతూ ఇటు వంకర టెంకరలో తిరుగుతూ వెళ్ళగలడా? స్వేచ్ఛగా కాసేపు అక్కడ కూర్చోగలడా? పడుకోగలడా? ఏం చేయగలడు? ఇరుకుగా ఉంది. ఒక్క మనిషి పట్టేటటువంటి ఒక్క సందు ఉంది. ఆ సందులో నుంచి నడుచుకుంటా వెళ్తేనే తను వెళ్ళాలనుకున్నటువంటి గమ్యానికి చేరుకోగలడు, బయటికి రాగలడు అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఆ మనిషి ఆ సందులో నుంచి వెళ్ళినప్పుడు కాసేపు ఆగుతాడా? లేకపోతే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళగలడా? లేకపోతే కాసేపు మధ్యలో కాసేపు కూర్చోగలడా? లేకపోతే అటు ఇటు దిక్కులు చూడగలడా? లేదు. ఆయన గురి ఒకటే. ఎంత త్వరగా ఆ సందులో నుంచి ఎంత ముందుకు వెళ్ళిపోగలడో వెళ్ళిపోతే బయటపడగలడు, అంతే కదండి. అదేవిధంగా క్రైస్తవ మార్గం అనేది చాలా ఇరుకు మార్గం. చాలా సులభతరమైనదైతే కానే కాదు. మన ఇష్టానుసారంగా ఉండటానికి ఉండదు, మన ఇష్టానుసారంగా తినడానికి ఉండదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి ఉండదు, మన ఇష్టానుసారంగా ఆలోచించటానికి కూడా ఉండదు. హల్లెలూయా. అదే కనుక ఇంత పెద్ద రోడ్డు అనుకోండి, అంత పెద్ద రోడ్లో వెళ్ళాల్సిన అవసరం పడింది, ఆ చివరి దాకా వెళ్ళాలి. అప్పుడు వెళ్తున్న వ్యక్తి ఇటన్నా వెళ్ళచ్చు, ఇటన్నా వెళ్ళచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా నుంచోవచ్చు, పరిగెట్టుకుంటా వెళ్ళచ్చు, గెంతుకుంటా వెళ్ళచ్చు అండి. రకరకాల విన్యాసాలన్నీ చేసుకుంటూ, చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ, కాసేపు ఆగి, కాసేపు నడుస్తూ, కాసేపు పరిగెట్టుకుంటూ, కాసేపు గెంతుకుంటూ రకరకాలుగా వెళ్ళచ్చు. అదే ఇరుకు ద్వారం అయితే నీ ఇష్టానుసారంగా ఉండటానికి ఉండదు, నీ ఇష్టానుసారంగా కూర్చోవడానికి ఉండదు, నీ ఇష్టానుసారంగా చేయడానికి, నీ ముందున్న గమ్యం వైపు చూసుకుంటూనే వెళ్ళాలి. అటు ఇటు తిరిగి చూడటానికి కూడా నీకు అవకాశం ఉండదు, చూడాలని కూడా అనిపించదు. ఎందుకంటే అది ఇరుకు కదా. ఎప్పుడు బయటపడదామా, మన గమ్యానికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాం. అదేవిధంగా క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వారు చాలామంది ఇది తేలిక అని అనుకుంటే తప్పే. క్రైస్తవత్వంలో ఉండటం అనేది చాలా బహు కష్టమే కొన్ని సందర్భాలను బట్టి. అందరూ కూర్చుని టీవీ చూసే చోట నువ్వు చూడలేవు. అందరూ కూర్చుని ఆ యొక్క టీవీ ప్రోగ్రాంలో వచ్చే షోస్ చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, నవ్వుకుంటూ, పడి లెగుస్తూ, ఆనందిస్తూ 10 మంది కూర్చున్నారు. నువ్వు అక్కడ కూర్చోలేవు, అవి చూసి నవ్వుకుంటూ ఉండలేవు. పడి కాలయాపనంతా అక్కడ నీ సమయం అంతా వృధా చేసుకోలేవు. వాళ్ళందరూ స్వేచ్ఛగా కూర్చుంటానికి అవకాశం ఉంది, చూడటానికి అవకాశం ఉంది, పడి నవ్వుకుంటానికి అవకాశం ఉంది, సమయాన్ని వృధా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ క్రైస్తవుడమైన నీవు, క్రైస్తవురాలమైనటువంటి నీవు చూడకూడదు, కూర్చోకూడదు, పడి నవ్వాల్సిన అవసరం లేదు, కాలాన్ని వృధాగా గడపాల్సిన అవసరం లేదు. ఎందుకండి మాకెందుకు లేదండి, వాళ్ళకుంది స్వేచ్ఛ అంటే, నీవు చూసేది నీకేదైనా ఉపయోగమా? నీవు చూసేటటువంటి ఆ యొక్క కార్యక్రమము, ఆ వచ్చేటటువంటి ఆ యొక్క ప్రోగ్రాము, లేకపోతే ఆ సీరియల్లో ఆ వినోదాత్మకమైనటువంటి బూతులతో
కలగలిసినటువంటి ఆ అశ్లీలమైనటువంటి కొన్ని విధానాలతో కూడినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు అవి నీకు ఉపయోగపడతాయా? నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడతాయా? నీ యొక్క గమ్యానికి అవి ఏమన్నా చేరుస్తాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా నీ జీవితానికి దుర్భరమైనది, నీ గమ్యానికి ఎటువంటి ఉపయోగం లేదు, నీ ఆత్మీయ స్థితిని పడగొట్టేది, వాక్యానికి విరుద్ధమైందైతే నీవు అక్కడ కూర్చోకూడదు. నీ వాళ్ళతో కలిసి నవ్వాల్సిన అవసరం లేదు. నీ కాలాన్ని అనవసరంగా వృధా చేసుకోవాల్సిన అంతకంటే లేదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి అది చాలా విశాలం, కానీ నీకేమైపోయింది అక్కడ? చాలా ఇరుకైపోయింది. అందరూ వెళ్తారు, చూడకూడని ప్రదేశాల్లో కొన్ని ఉంటాయి అశ్లీలమైన విషయాలు, డబ్బు వృధాగా ఖర్చు పెట్టేటటువంటి స్థలాలు, పందాలు పెట్టేటటువంటి ప్లేసులు ఉంటాయి. వెళ్తారు, చూస్తారు, దానికి సంబంధించి పందాలు కడతా ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, చప్పట్లు కొడతా ఉంటారు, బాధపడుతూ ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. అది వాళ్ళకి విశాలం. వాళ్ళని ఆపేవాళ్ళు లేరు, వాళ్ళని అడ్డుకునేవాళ్ళు లేరు. వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా బెట్టింగ్లు పెట్టచ్చు. వస్తే డబ్బు వస్తుంది, లేకపోతే పోతుంది. రకరకాల మాటలు, రకరకాల బూతులు అన్నీ కలగలిపినటువంటి ఒక ప్రదేశం. అది దారేంటి? విశాలమైనది. నీవు క్రైస్తవుడమైన, నీవు క్రైస్తవత్వాలైనటువంటి నీవు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. బెట్టింగులు పెట్టచ్చా? పెట్టకూడదు. బూతులు మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. అక్కడ ఏదో గెలుస్తుంటే సంతోషించి ఓడిపోతుంటే దుఃఖపట్టం ఉండొచ్చా? ఉండకూడదు. అంటే అది నీకు ఏమాత్రము కూడా క్షేమకరము కానటువంటి స్థలానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరము లేదు, వెళ్ళకూడదు. హల్లెలూయా. అంటే ఆ దారిని ఇంకేమైపోయింది? ఇరుకైపోయింది. వాళ్ళకేమైపోయింది? విశాలమైపోయింది. అయితే చాలామంది చెప్తా ఉంటారు, ఏమని తెలుసా? నేను కొంతమందిని, అమ్మా చర్చికి రావచ్చుగా, యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అమ్మా, ఆయన చెయ్యని అద్భుతం అంటూ ఏదీ లేదు, ఆయన మన కోసం శరీరధారిగా వచ్చి మన కోసం ఎన్నో శ్రమలు అనిపించారమ్మా అని నేను అంటా ఉంటే కొంతమంది నాతో ఏం చెప్తారంటే, అవునమ్మా యేసుప్రభు వారు చాలా గొప్ప దేవుడమ్మా, మేమే దరిద్రులం అమ్మా, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలంటే కొన్ని మాకున్నాయి అమ్మా, అవన్నీ అవ్వాలిగా, చర్చికి ఒకసారి వచ్చి అయిపోకూడదంట కదమ్మా, చర్చికి వస్తానే ఉండాలంటగా, కొన్ని ఉన్నాయమ్మా మాకు, అట్ల నుంచి మేము బయటికి రావాలిగా అంటున్నారు. అంటే దీనిలో ఒక విలువైన విషయం దాగుంది ప్రియులారా. ఏంటని మనం గమనిస్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావాలంటే మనం చాలా కరెక్ట్గా ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో ఉందన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఎట్లా పడితే అట్లాగా యేసు ప్రభు వారి దగ్గరికి రాకూడదు. మనం వేసే పిచ్చి వేషాలన్నీ వేసుకుంటా చర్చికి వెళ్ళకూడదు. మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ యేసు ప్రభువా అని ఆయన ముట్టుకోవడానికి మనకి అర్హత లేదు అనే విషయాలను వాళ్ళకి చెప్పకనే చెప్తూ ఉన్నారు. అయితే నేను అన్నాళ్ళు సీనియర్ని, ఇన్నాళ్ళు సీనియర్ని, నాకు ఇంత ప్రార్థనా శక్తి ఉంది, లేకపోతే నేను ఇంత సువార్త చేశాను, ఇంతగా సహకరించాను, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను అని అనుకుంటున్న వారిలో ఆ భయం లేదు ప్రియులారా. దేవుని దగ్గరికి వెళ్తున్న నేను నా నోటిని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న భయం కొందరిలో లేదు. యేసే నిజదేవుడు అని ప్రకటిస్తున్నటువంటి నేను నా ప్రవర్తనని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటటువంటి భయం లేదు. యేసుక్రీస్తు శరీరధారి అయి మన కోసం వచ్చాడు, 3వ దినాన తిరిగి లేచారు, మరణపు ముళ్ళుని జయించారు, సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు, మరలా తిరిగి రానయ్యున్నారు. ఇలాంటి గొప్ప దేవుడు యేసు ప్రభు అని చెబుతూనే వారి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటలేదు ప్రియులారా. యేసు తప్ప వేరే మార్గం లేదు, చనిపోతే నిత్య జీవం ఆయనే, మరలా మనం క్రీస్తు రాజ్యంలో మరలా బ్రతుకుతాము అని అంటూనే కళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటలేదు చాలామంది. ఒక పక్కన యేసుప్రభువే, ఒక పక్కన లోకానుసారమైనటువంటి బ్రతికే,
ఒక పక్కన చర్చే, ఒక పక్కన వెళ్ళేకూడని ప్రదేశాలు వెళ్ళటమే, ఒక పక్కన క్రీస్తే దైవం అంటమే, ఒక పక్కనేమో నోటితో ఇష్టానుసారమైన బూతులు మాట్లాడటమే. అంటే ఆ దారి అదే, ఈ దారి ఇదే. అందుకనేగా దేవుడు చెప్పాడు, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, రెండూ కూడా కలిపి బ్రతుకుదామంటే మనసులో నీ మీద ఉమ్మేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా నేను చెప్పాను చూసారు, అమ్మ చర్చికి రావట్లేదేంటి, రెండమ్మ యేసుప్రభు గొప్ప దేవుడు అంటే, యేసుప్రభు గొప్ప దేవుడు మేమే దరిద్రులు అండి, మాకు అర్హత లేదు అంటున్నారు చూసావా. నిజంగా అలాంటి వాళ్ళని క్షమిస్తాడేమో కానీ నీవు అన్నీ తెలిసి, దేవుడి గురించి తెలిసి, ఆయన రక్షణ గురించి తెలిసి, ఆయన ఎందుకు వచ్చాడో తెలిసి, ఎందుకు రానై ఉన్నాడో తెలుసుకుని కూడా తెలిసి రక్షణ బాప్తీసము నువ్వు తీసుకుని కూడా ఇంత సీని అంత సీని అని చెప్పుకుంటూ కూడా నీ ఇష్టానుసారమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉంటే వాళ్ళనైనా క్షమిస్తాడు కానీ నిన్ను మాత్రం క్షమించడని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు మార్గం అంటే అది తేలికైన మార్గం కానే కాదు. క్రైస్తవేతల గురించి నేను మాట్లాడట్లేదు, క్రైస్తవత్వంలో ఉన్నవారికే ఇప్పుడు చాలా చాలా వాక్యం అనేది అవసరం. వాక్య ప్రకారం చాలామంది జీవించట్లేదు. మనలో చెప్పటం వరకే అవుతుంది, వినడం వరకే అవుతుంది, కూర్చోవడం వరకే అవుతుంది, దాన్ని పాటించేసరికి అంతా శూన్యం అయిపోతుంది. పాటించట్లేదు. పాటించనటువంటి బోధ వ్యర్థము, పాటించనటువంటి నీ యొక్క భక్తి వ్యర్థము, పాటించనటువంటి నీ సూక్తులు దండగా. నీవు పాటిస్తేనే చెప్పాలి, నీవు ఆచరిస్తేనే మాట్లాడాలా, నీ బ్రతుకు క్రీస్తు మార్గం అయ్యుంటేనే పలువురికి బోధించాలా. అవన్నీ లేకుండా బోధ వరకే నీ జీవితము, చెప్పటం వరకే నీ జీవితము, వినటం వరకే నీ జీవితం అయితే గనక నీవు ఖచ్చితంగా ప్రభు రాజ్యంలో ఉండవు అని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎందుకండి క్రీస్తు మార్గం ఎందుకు అంత కష్టం, ఎందుకంత ఇరుకు అంటే గనక చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. అంటే క్రైస్తవత్వంలో ఉండాలి అంటే కొన్ని క్వాలిటీస్ కావాలండి. ఎవరు పడితే వాళ్ళు ఉండలేరు, ఎవరు పడితే వాళ్ళు క్రైస్తత్వాన్ని కొనసాగించలేరు. ఒక 10వ తరగతిలో ఒక విద్యార్థి కూర్చోవాలంటే ఏమవ్వాలండి? ఒక చిన్న బావిలో కూర్చుంటానికి అర్హత ఉంటుందా? ఒక 4వ క్లాస్ తరిగినటువంటి చదువుతున్నటువంటి బిడ్డ వచ్చి 10th క్లాస్లో నేను కూర్చుంటానంటే కూర్చొనిస్తారా? లేదు ఒక 8వ క్లాస్ చదివిన పిల్లాడు వచ్చి నేను ఇహ నుంచి 10th చదువుతానని క్లాస్లో కూర్చుంటే టీచర్ ఒప్పుకుంటుందా? కోరు. నువ్వు 10th క్లాస్లో కూర్చోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. 9వ తరగతి వరకు చదవాలి, 9వ తరగతి నువ్వు పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళి 10వ తరగతిలో కూర్చోవడానికి ఒక అర్హత ఉంటుంది. బోటు నడపటం నాకు ఇష్టం అని చెప్పి ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా నేను వెళ్ళి బోట్ నడిపేస్తే నాకు అర్హత ఉందా? నన్ను బోట్ నడపనిస్తారా? ఆ పడవను నన్ను నడపనిస్తారా? లేదు. ఆ యొక్క బోట్ నడపాలంటే కొన్ని అర్హతలు కావాలి నాకు. ఏంటి? అందులో నేను ట్రైనింగ్ అయి ఉండాలి, ట్రైనింగ్ అయినట్టు సర్టిఫికెట్ ఉండాలి, దానిలో నాకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాకు ఈత వచ్చి ఉండాలి, నేను మంచిగా ఫిజికల్గా మంచి ఫిట్నెస్ కలిగిన వ్యక్తినే ఉండాలి, నా కంటి చూపు సరిగా ఉండాలి. ఇలా రకరకాల పరీక్షలు ఉంటాయి, వైద్య పరీక్షలు ఉంటాయి, పూర్వపు అనుభవాలు, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవన్నీ ఉండాలి. అంతేగాని నాకు ఇష్టం అని చెప్పి ఏదో కారు నడిపినట్టు వెళ్ళిపోయి బోట్ నడిపేస్తాను ఎక్కేయండి అంటే అది కరెక్టేనా? కాదు కదా. అలాగే క్రైస్తవత్వం మనకు కొనసాగాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. పీకివారిగా మనం ఉండకూడదు క్రైస్తవాలని చెప్పుకున్న వాళ్ళు, అవిశ్వాసులుగా మనం ఉండకూడదు క్రైస్తవత్వంలో ఉంటున్నామని చెప్పుకున్న వాళ్ళు, విగ్రహారాధికులుగా ఉండకూడదు, మాంత్రికులుగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, దొంగలుగా ఉండకూడదు, అబద్ధికులుగా ఉండకూడదు, మోసం చేసేవారుగా ఉండకూడదు, ప్రలోభ పెట్టేవారుగా ఉండకూడదు, పోకిరి మాటలు మాట్లాడేవారుగా, బూతు మాటలు మాట్లాడేవారుగా, సరసోక్తులు ఉచ్చరించేవారుగా,
ఇవేమి ఉండకూడదు. ఎన్ని క్రైస్తవత్వంలో కొడవరకు కొనసాగాలంటే కొన్ని అర్హతలు నువ్వు సంపాదించుకోవాలి. ఇవేవి కూడా నీకు ఉండకుండా ముందుకు వెళ్ళగలగడమే నిజమైన దైవభక్తి. హల్లెలూయా. ఎన్ని పాటించడం కాదు. నేను ఒక చిన్న మాట చెప్పనా, నువ్వు నిజంగా క్రైస్తవుడివి, నిజమైనటువంటి క్రైస్తవురాలు అయితే ఒక క్రైస్తవేతరుడు, ఒక క్రైస్తవేతర కుటుంబం నీ ఇంట్లో ఉండలేదు, ఎమడలేరు నీలో. ఎందుకని చెప్పమంటారా? ఉదయకాలమే నువ్వు లెగిచి ప్రార్థన చేస్తూ ఉంటావు. నిజమైన భక్తి అయితే నీది, భక్తి గల కుటుంబం అయితే. మరి క్రైస్తవేతరులు వచ్చి నీ ఇంట్లో ఉంటున్నప్పుడు పొద్దున్నే నువ్వు ఉదయకాలమే 4 గంటలకో 3 ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? వీళ్ళేంటి మనల్ని పడుకోనివ్వకుండా హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు, ఏంటి గోల అర్ధరాత్రి పూట్ల, ఏంటి ఇదేం భక్తి అని వాళ్ళేంటి తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటావు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఇది బాగుండాలి, ఎలా ఉండాలని. వాళ్ళకెలా ఉంటుంది? ఇదే దేవుని భక్తి, ఏం ప్రార్థనలు. ఆమె ఏడుతుందేంటి? పొద్దున్నే లేస్తే ఏడితే అది అశుభం కదా, ఉదయకాలం ఏడితే అది ఇంటికి అరిష్టం కదా, ఈవెంట్ ఎట్లా ఏడుస్తుంది, ఇదేంటి అని చెప్పి వాళ్ళకి ఏముంటుంది? చిరాకు పుట్టింది. నీవు నిజమైన క్రైస్తవారాలు అయితే నీ ఇంట్లో ఎటువంటి టీవీ సీరియల్స్కి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? సరదాగా కాసేపు చూద్దామని చెప్పి ఏ బూత్ చిత్రాలు సీరియల్లో పెట్టుకుంటారు. నువ్వేం చేస్తావు? క్రైస్తవత్వం ఇంట్లో ఇలాంటివి ఉండకూడదు, దేవుని పాటలే ఉండాలని నువ్వు చెప్తావు. వాళ్ళు అప్పుడేమనుకుంటారు? ఇదేంటమ్మా కళ్ళతో చూస్తేనే తప్ప మేమేమన్నా చేయకూడని పనులు ఏమన్నా వెళ్ళి చేస్తున్నామా? ఏమన్నా మా డబ్బుని ఏమైనా పాడు చేస్తున్నామా? మీ ఇంటిని పాడు చేస్తున్నామా? మీ పిల్లల్ని పాడు చేస్తున్నామా? చూస్తేనే తప్ప ఇదేం భక్తి అని చెప్పి తిట్టుకొని టీవీ కట్టేసుకుంటారు. అంతే కదా? మాట్లాడుతున్నప్పుడు ఏదో 4 బూతు మాటలు వాడతారు, కాని మాటలు పలుకుతారు. అప్పుడు నువ్వు వెంటనే అంటావు క్రైస్తవత్వం కలిగిన కుటుంబం ఇది, బూతు మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, శాపం మాటలు మాట్లాడకూడదు, దీవెన మాటలు మాత్రమే మాట్లాడాలి, ఆశీర్వాదం మాత్రమే మాట్లాడాలి, మంచి మాటలు మాత్రమే మాట్లాడాలని మొదలు పెడతావు. అప్పుడు వాళ్ళే ఉంటారు, ఇదేంటమ్మా స్వేచ్ఛగా నువ్వు మాటలు కూడా మాట్లాడుకుంటే కూడా తప్పేనా? మాటలతోనే పాపం అంటుకుంటుందా? 4 పదాలు ఉపయోగిస్తేనే తప్ప అని వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇదేంటి రా బాబు, కనీసం 4 స్వేచ్ఛగా 4 మాటలు మాట్లాడుకుంటా కూడా లేదు, ఇదే అని అనుకుంటారు. అవునా? గబగబా వాళ్ళు ఎక్కడికైనా వెళ్దామని రెడీ అవుతూ ఉంటారు. నీ ఇంట్లో ఏమేమి ఉండవు, సరిగ్గా పౌడర్ ఎక్కడ ఉంటుందో నీకే తెలియదు, మేకప్ కిట్లు ఉండవు, ఏముండవు. ఇవన్నీ చూసి ఇదేంటి అదేది ఈ కిట్టేది ఆ కిట్టేది అదేది ఇదే అనుకుంటూ ఉంటాం. అవన్నీ చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదేంద్రా బాబు అసలు ఇంట్లో ఇదేంటి అన్న వాళ్ళే సరిగ్గా ప్రార్థనాపరురాలు స్త్రీకి అవేమి అక్కర్లేదు, వాటి గురించి పెద్ద ఆలోచన ఉండదు. ఇక వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం రా బాబు అని ఉంటుంది. అంటే సరిగ్గా పడుకుంటాకు ఉండదు, సరిగ్గా ఉండటానికి ఉండదు, స్వేచ్ఛగా కాసేపు ఇష్టానుసారమైన సీరియల్లో ఆ సినిమా ప్రోగ్రామో టీవీ ప్రోగ్రామో పెట్టుకొని చూస్తాకు ఉండదు. ఇహ ఏ విధంగా నీ ఇంట్లో ఉండాలంటే వాళ్ళకి చిరాకు అనిపిస్తూ ఉంటుంది. మరి క్రైస్తవేతరులు అనబడుచున్నవాడు క్రైస్తవత్వంలో బ్రతుకుతూ కూడా లోకానుసారంగా బ్రతికే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటండి? బూతులు అన్లిమిటెడ్గా మాట్లాడుకోవచ్చు, దానికి ఏమీ ఫుల్ స్టాప్ ఉండదు. కొన్ని ఇళ్లలో అయితే నేను చూశానండి, చిన్నపిల్లల చేత కూడా ఒక బూతు మాట్లాడించి నువ్వు పలుకు, ఇలా మాట్లాడు, అదో మీ మావి వస్తున్నాడు కానీ ఇలా తిట్టు, ఈ బూత్ మాట తిట్టు అను, అరేను ఒరేను నువ్వు మాట్లాడు, ఈ బూతులు మాట్లాడని పిల్లలకి పడిపడి ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళ చేత ఆ మాటలు మాట్లాడేస్తారు. వాళ్ళు వచ్చి రాని భాషతో ఏదో బూత్ మారి తిడతా ఉంటే వీళ్ళు పడే ఆనందం అంతా ఇంత కదండి. అబ్బా ఎంత బాగా మాట్లాడాడు.
ఆ తిట్టించుకున్న వాళ్ళు కూడా వచ్చి అబ్బబ్బబ్బబ్బా నా కొండే నా బంగారమే అని చెప్పి వాళ్ళ ముద్దులు పెట్టుకుని ఎత్తుకున్నారు. దేని గురించి అసలు నీ ఆనందం? ఒక బూతు మాటలు మాట్లాడితే నీ బిడ్డను చూసి అంతగా మురిసిపోతున్నావు. తిట్టించుకున్న వ్యక్తి ఎత్తుకుంటూ ముద్దులు ఆడుతూ నా కొండే నా బంగారమే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక బూత్తో పోయింది, పెద్దయిన తర్వాత ఒక్క చెడు వ్యసనం నువ్వు చక్కగా ఉగ్గుపాలల్లో రంగరించి మరీ పోసావు. అది పెద్దయ్యాక అనేక చెడ్డ అలవాట్లకు దారితీస్తుంది. హల్లెలూయా. క్రైస్తవ భక్తి కలిగిన కుటుంబంలో ఇలాంటి పిచ్చి వేషాలకు ఎప్పుడు తావుండకూడదు. పిల్లలకు మంచి మాటలు మాత్రమే నేర్పాలి, మంచి వచనాలు మాత్రమే నేర్పాల, ఆశీర్వాదపు మాటలు మాత్రమే నేర్పాల, బైబిల్లోని వచనాలు కంటతా పట్టించాల, దేవభక్తి సాధనము ఎలా చెయ్యాలి వాళ్ళకి నేర్పించాల, బైబిల్లో ఉన్న వ్యక్తుల చరిత్రలు, జరిగిన ఘట్టాలు, జరిగిన పరిస్థితులన్నీ కథలుగా వివరించాల. అంతేగాని సినిమా పాటలు ప్రాక్టీస్ చేయించటం, సినిమా డ్యాన్సులకి స్టెప్పులు ఎలా వేయాలో దగ్గరుండి నువ్వు ప్రాక్టీస్ చేయించటం, బూతు మాటలు ప్రాక్టీస్ చేయించటం, సినిమాలకు వెంట పెట్టుకు తీసుకెళ్ళటం, సీరియళ్ళు పక్కన కూర్చోబెట్టి మరీ చూపించటం, బూతు మాటలు నువ్వని ఆ పిల్లలని ఇల్లంతా నరకప్రాయం చేసుకోకూడదు. హల్లెలూయా. చూడండి ఒక్కసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండలేవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయాలంట? పిల్లలకు అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు వాళ్ళు తీరిగ్గా కూర్చుంటే పద్దాక హోంవర్క్ చేయి చదువుకో అంటాం, లేకపోతే టీవీ చూసుకోపో, నన్ను ఇసుకించమాక, లేకపోతే ఇదిగో ఫోన్ ఎత్తాయి, ఫోన్లో గేమ్లు ఆడుకో అని ఇలాంటి వ్యర్థమైన సలహాలు, వ్యర్థమైనటువంటి విషయాల గురించి చెప్పడం కాదు. కానీ ఏం చేయాలా? వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం చేయాలా? దేవుని ఉపదేశం చేయాలా. త్రోవను నడిచినప్పుడును అంటే నీ చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు ఎక్కడికో, నీ కారులో కూర్చోబెట్టుకుని నీతో ఎక్కడికో తీసుకెళ్తా ఉంటావు, నీ బండి ఎక్కించుకుని స్కూల్ దాకా దింపడానికి వెళ్తూ ఉంటావు. అప్పుడు నువ్వేం చేయాలంటే, మీ అమ్మ ఏం చేసిందిరా, ఉదయం ఏం చేసింది, మనం మీ మావి వచ్చినప్పుడు ఏం చేసింది, మీ అమ్మమ్మ వచ్చినప్పుడు ఏమైనా డబ్బులు ఇచ్చిందా అని ఇలాంటి మాటలు మాట్లాడటం కాదు. మీరేం చేశారు, రాత్రి ఏంటి, ఏ సీరియల్ చూశారు, ఏ సినిమా, మనం ఎక్కడికి వెళ్దాం, ఏం తిందాం, ఈ కాదు. ఏం చేయాలా? దేవుని మాటలు చెప్పాలా. బైబిల్లో ఇండెక్స్ ఉంటుంది కదండి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు గ్రంథంలో ఉన్న పేర్లు కంఠస్థం చేయించాలా. నీవు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వరకు నీతో వెనకాల బండి మీద కూర్చున్నప్పుడు ఖాళీగా ఉంటే నీవు సినిమా పాటలు పాడుకుంటూ ఆ పిల్లోడి చేత పాడిస్తూ, నీవు ఏదో పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఆ పిల్లోడితో మాట్లాడిస్తూ కాదు. దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని విషయాలు కూడా వాళ్ళకి చెబుతూ ప్రస్తావిస్తూ ఉండాలా. నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, చాలామంది పడుకునేటప్పుడు ఏం చేస్తారండి, చక్కగా భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు పిల్లలు పడుకునేటప్పుడు. లేదంటే పండుకునేటప్పుడు ఏం చేస్తారు, ఇవాళ నువ్వు ఇప్పుడు ఏం చదివావో అది నాకు మళ్ళీ ఒకసారి అప్పచెప్పు, ఎంతవరకు నీకు జ్ఞాపకం ఉందో చూస్తాను, అప్పచెప్పు అని అప్పచెప్పమంటారు. అంటే నేను చదువు ముఖ్యం కాదని చెప్పట్లేదు, కానీ చదువే ముఖ్యం అని మాత్రం నేను చెప్పను. బైబిల్లో చాలామంది వ్యక్తుల చరిత్రలు మనం చూసినట్లయితే గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా గొప్ప పండితులైతే ఏమీ కాదు. అయితే చదవాలి, చదువు ముఖ్యమే, వెళ్ళాలి. చదువే సర్వస్వం అయిపోకూడదు. దేవుని భక్తిని పక్కన పెట్టేంత, ముందుకు వెళ్ళేటంత చదువు అక్కర్లేదు. చర్చి కూడా మానేసి ఎక్స్ట్రా క్లాసులకు పరిగెత్తేంత చదువు అక్కర్లేదు. ప్రార్థన ఆపేసేసి స్టడీ అవర్స్ అని కూర్చొని నైట్ అవుట్లు చేసేసి ప్రార్థననే మర్చిపోయేంత చదువు అక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ చదవాలి, చర్చికి వెళ్తూ కూడా నువ్వు చదువుకోవాలా, బైబిల్ చదువుకుంటూ కూడా నీ పుస్తకాలను ముందుకు తీసుకెళ్ళాలా. దేవునికి మొదట ప్రయారిటీ ఇచ్చి నీ చదువులో ముందుకు కొనసాగితే కనుక దేవుడు
చక్కని జయకరమైన జీవితాన్ని ఇస్తాడు. అదే దేవుడు లేకుండా నువ్వు ఎంత పరుగులు పెట్టినా, ఎంత ప్రయాసపడినా ఎలాగ ఉంటుందంటే ఎక్కడ పరిగెడుతున్నా నువ్వు అక్కడే ఉంటావు. అంతే కదండి. కొంతమంది వ్యాయామం చేసేవాళ్ళు పరిగెడతా ఉంటారు. ఎక్కడ పరిగెడతారు? ఆ థ్రెడ్ మిల్ మీద, ఆ మిషన్ మీద పరిగెడతా ఉంటారు. ఎక్కడుంటారు? ఎంత పరిగెట్టినా అక్కడే ఉంటారు, ముందుకు వెళ్ళరు. అంతే. కాబట్టి ఏంటంట, నీవు కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. దేవుని విషయాలు అంత చక్కగా పిల్లలకి రంగరించి పోసినప్పుడు వాళ్ళు గొప్ప స్థాయికి వస్తారండి. అలా వచ్చిన వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. వాళ్ళ తల్లులు ఎంతో భక్తితో, ప్రార్థనతో, దేవుని యొక్క పనుల్లో ఎంతో పట్టుదలతో ఉన్నటువంటి తల్లులు వాళ్ళ బిడ్డల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా ప్రతి ఆదివారం సండే స్కూల్కి తీసుకువచ్చి వాళ్ళ బిడ్డలతో ఎలాగైనా దేవుని విషయాలు మాట్లాడుతూ, చెబుతూ, ఎక్కువ చర్చికి అటాచ్మెంట్ చేసి బిడ్డల్ని పెంచినటువంటి తల్లులను వారి బిడ్డలు గొప్ప గొప్ప స్థాయిల్లో దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. చదువే ఇదే. ఈరోజు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చర్చి మానేసేయి. ఈరోజు నీకు స్పెషల్ క్లాస్ ఉంది కాబట్టి ప్రార్థన మానేసేయి. ఈరోజు నీకు టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నీవు ఈ వారం అంతా బైబిల్ చదవటం ఆపేసేయి అని ఇలాంటి పిచ్చి సలహాలు కాదండి. ముందు అవి చేసుకుంటూనే వీటిలో వెళ్తే గొప్పగా రాణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని పక్కన పెట్టేసి, దైవభక్తి పక్కన పెట్టేసి, చర్చి పక్కన పెట్టేసి ఏదో పరిగెట్టి చతికిల పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పిల్లలకి ఎప్పుడు కూడా మనం అలాంటి విషయాలను ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, లోకంలో బ్రతకటము తేలిక, చాలా చాలా తేలిక. క్రీస్తులో బ్రతకటము చాలా చాలా కష్టము. ఎందుకంటే క్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు నీ నోట అబద్ధాలు రాకూడదు, నీ నోట పిరికి మాటలు రాకూడదు, నీ నోట వ్యభిచారపు మాటలు, వ్యభిచారపు ప్రవర్తన ఉండకూడదు, విగ్రహాల జోలికి నువ్వు వెళ్ళకూడదు, బూతులు నీ నోటి వెంట రాకూడదు, అసహ్యమైన కార్యాల జోలికి నువ్వు వెళ్ళకూడదు, ఇష్టానుసారమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు బ్రతకకూడదు. చాలా 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 ఇరుకైన మార్గం కాబట్టి విశాలంగా బ్రతకటానికి వీలు లేదు. కాబట్టి దేవాది దేవుడు ఇచ్చినటువంటి మాట, నా మార్గము చాలా ఇరుకైనది, లోకపు మార్గం చాలా విశాలమైనది. విశాలమైన మార్గంలోకి వెళ్తే ఆఖరికి మన గమ్యము నరకమే. ఇరుకైన మార్గంలోకి వెళ్ళినప్పుడు మన గమ్యము పరలోకము. అట్టి కృపను మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తోత్రాలు. నీ దారి ఎంతో ఇరుకైనదని, అనేక మంది వస్తారు కానీ వెళ్ళలేరని, ఈ లోకంలో ఉన్నటువంటి దారి చాలా విశాలమైనదని, అనేకులు దానిలో ఉంటారు కానీ చివరికి వారి యొక్క గమ్యము, వారి యొక్క తుది ప్రయాణము నరకమేనని కొన్ని మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మరి మీ దారి ఎంత ఇరుకైనదైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా తండ్రి, మీ మార్గమునే ఎంచుకుని నాయన ఈ లోక జీవితంలో ప్రభా మీరు చెప్పేటటువంటి సలహాలు, సూచనలు, వాక్యానుసారమైన బ్రతుకు ప్రభా మేము బ్రతుకుతూ తండ్రి మీకు ఇష్టముగా ఎంతోమందికి మాదిరిగా మా జీవన విధానం ఉండగలుగుటకు నాయన సహాయం అనుగ్రహించమని, ఇరుకు ద్వారమున ప్రవేశించి విశాలమైన పరలోకంలో మాకు ఒక స్థానాన్ని కల్పించుకునేటటువంటి భాగ్యము నాకును మాకును అందరికీ కృప అనుగ్రహించమని, మాలో ఏదైనా అపరాధం ఉంటే దయతో క్షమించి మమ్మల్ని మంచి మార్గంలోనికి ప్రభా మీరే చేయబట్టి నడిపించమని యేసు శుభప్రద నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.